కొందరు దర్శకుల సినిమాలు ఎలా ఉంటాయని అడగకూడదు. జస్ట్ అలా థియేటర్కు వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలంతే. ప్రశాంత్ నీల్ కూడా ఇదే లిస్టులోకి వస్తాడు. ఆయన సినిమా ఎలా ఉందని అడగడంలో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రశాంత్ సినిమాలలో కథ పెద్దగా ఉండదు. ఉండేదంతా హీరోయిజమే. ఎక్కడో ఏదో అన్యాయం జరుగుతూ ఉంటుంది. అక్కడికి హీరో వెళ్తాడు, వాళ్లతో నిలబడతాడు, విలన్లతో కలబడతాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో ఈయన ఒక సినిమా చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంటర్వల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ ను సైతం డామినేట్ చేస్తున్నాడు జూనియర్. దానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ మామూలుగా తన సినిమాలను హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుంటాడు. KGF 2 పార్ట్స్ కూడా ఎంత యాక్షన్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా కూడా అంతే. అందులో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి, కానీ వాటితో పాటు బలమైన మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తాన్ని ఎదిరించే దేవా అమ్మ మాట కోసం కట్టుబడతాడు. తాజాగా ఎన్టీఆర్ సినిమాలో కూడా అలాంటి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. కాకపోతే ఇందులో ఎమోషన్ లో డామినేట్ చేసే యాక్షన్ ఉంటుందని, ఇంకా చెప్పాలంటే సలార్ సినిమా కంటే ఇందులో యాక్షన్ డోస్ ఇంకా పెంచుతున్నాడని తెలుస్తోంది. సలార్ సెకండ్ హాఫ్ అంతా చాలా వరకు యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. కానీ ఇక్కడ ఎన్టీఆర్ కోసం మొదటి నుంచి ఇదే ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉండాలని ముందు నుంచే ఫిక్స్ అయిపోయాడు. కోరుకుని మరీ చేస్తున్న కాంబినేషన్ కావడంతో చాలా కాలం గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ఎన్టీఆర్ కూడా దర్శకుడు ఏం చెప్పినా ఓకే అంటున్నాడు. ఈ సినిమా కోసం మళ్లీ బరువు పెరిగాడు తారక్. వార్ 2 కోసం సన్నగా కరెంటు తీగలా మారిపోయిన ఎన్టీఆర్ డ్రాగన్ కోసం మళ్లీ బరువు పెరిగిపోయాడు. మామూలుగా తన హీరోలను బాగా లావుగా చూపిస్తుంటాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో నాన్ స్టాప్ షూట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. జూలై మొదటి వారం తర్వాత ఈ సినిమాకు భారీ బ్రేక్ ఇవ్వనున్నాడు తారక్. దానికి కారణం వార్ 2. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్తున్నాడు ఎన్టీఆర్. అక్కడ 20 రోజుల పాటు ఉండనున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి దేశం మొత్తం టూర్ ప్లాన్ చేస్తున్నాడు తారక్. వార్ 2 టీజర్ విడుదలైన తర్వాత మళ్లీ సందడి చేయలేదు. పెద్దగా బజ్ కూడా క్రియేట్ చేయట్లేదు. కాకపోతే త్వరలోనే హృతిక్ రోషన్ మీద ఒక టీజర్ విడుదల చేయబోతున్నాడు. ఇది విడుదలైతే సినిమా మీద అంచనాలు పెరుగుతాయని వాళ్ళు భావిస్తున్నారు. అలాగే ప్రమోషన్ కూడా మొదలైతే సినిమా గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటారు అనేది దర్శక నిర్మాతల ఆలోచన. ఆగస్టు నుంచి మళ్ళీ డ్రాగన్ షూటింగ్ మొదలు కానుంది. ఒకటైతే నిజం, ఎన్టీఆర్ కెరియర్ లో మోస్ట్ వైలెంట్ సినిమాగా డ్రాగన్ వస్తుంది. ప్రశాంత్ గత సినిమాల కంటే ఇది హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ప్రభాస్ సినిమాను సైతం డామినేట్ చేసేలా దీన్ని రూపొందిస్తున్నాడు ఈ దర్శకుడు. 2026 జూన్ 25న విడుదల కానుంది డ్రాగన్.